మేడిగడ్డపై విజిలెన్స్ సోదాలు, ఫైల్స్ స్వాధీనం, జల సౌధతో పాటు డివిజన్ ఆఫీసుల్లో సోదాలు. తెరపైకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సీఎంపై నమ్మకంతో జిల్లా వాసుల్లో ఆశలు. సీఎంగా కాదు విపక్షంలో ఉంటేనే కేసీఆర్ డేంజర్, 4 రోజులు ఓపిక పడితే బీఆర్ఎస్దే పవర్ అన్న కేటీఆర్. కరీంనగర్ జిల్లాలో సర్కారీ ఆఫీసుల టార్గెట్, ఫైళ్లు, కంప్యూటర్లు ఎత్తుకు వెళ్తున్న దొంగలు. తెలంగాణను వణికిస్తున్న చలి, వైరల్ ఫీవర్స్ తో హాస్పిటల్స్ కి రోగుల క్యూ. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. సచివాలయంలో సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఇప్పటికే గోద్రేజ్ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డైరీ, అగ్రో వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దానా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేస్తోంది గోద్రేజ్. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డైరీ బిజినెస్ ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సిద్దమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ రోజు తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజనీరింగ్ బృందాలు పాల్గొన్నాయి. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. జలసౌధలోని ఇన్సీ ఆఫీస్ తో పాటు భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని ఇరిగేషన్ డివిజనల్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. 2వ ఫ్లోర్ లోని ఈఎన్సీ మురళీధర్ రావు, P&MSC శ్రీనివాస్, మేడిగడ్డ డీఈఈ అరుణ, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా జలసౌధ 5వ ఫ్లోర్ లోని రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆఫీసులోనూ సోదాలు జరిగాయి. సోదాలు జరుగుతున్నప్పుడు ఈఎన్సీ మురళీధర్ రావు మీడియాపై సీరియస్ అయ్యారు. పెద్ద టీవీలో వేసుకోండన్నారు. వీళ్లను ఎవరు ఆఫీసులోకి రానిచ్చారంటూ రుసరుసలాడారు. డాక్యుమెంట్ల కోసం వచ్చారు, తీసుకుంటున్నారు, మీకెందుకంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు చేసేది చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండన్నారు మురళీధర్ రావు. అందుకోసం వీళ్ళు ఆఫీస్ ఎందుకు రానిస్తారు? అసలు టూ మచ్ ఉంది. డాక్యుమెంట్స్ కోసం వచ్చి తీసుకుంటున్నారు. రెగ్యులర్ వార వర్క్ వాళ్ళు చేసే వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే వరకు వాళ్ళు చేసుకుంటారు. చేసుకుని కరీంనగర్ ఎల్ఎండీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తనిఖీలు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైళ్లను పరిశీలించారు విజిలెన్స్ అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ ఫైళ్లను పరిశీలించారు. ఇటు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఇరిగేషన్ ఆఫీసులో కూడా కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైల్స్ స్క్రూటినీ చేశారు అధికారులు. కరీంనగర్ మహదేవ్పూర్ లో జరిగిన సోదాల్లో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొన్ని కీలక రికార్డులను సీజ్ చేశారు. వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే పోరాట పటిమ చూపగలమన్నారు. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమే అని చెప్పారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పోరాట పటిమ చూపామని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అని వ్యాఖ్యానించారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీని నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఉంటాయని చెప్పారు. త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ప్రకటిస్తామని, ప్రతి 2-3 నెలలకోసారి సమావేశాలు ఉంటాయని చెప్పారు. ఖమ్మం సీటు ఖచ్చితంగా గెలవాల్సిందేనని చెప్పారు కేటీఆర్. టీఎస్ జెన్కో పరిధిలో క్రీడాకారుల్ని అన్ని విధాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. వారికి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సహకారం అందిస్తోంది. అయితే 2 ఏళ్లకోసారి స్పోర్ట్స్ కౌన్సిల్లకు ఎన్నికలు నిర్వహించి మార్పు చేయాల్సి ఉంది. ఏళ్ల తరబడి స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీలు అధికారుల్ని ప్రసన్నం చేసుకుని యునానిమస్ గా ప్రకటించుకుంటున్నారు. దీన్ని ప్రశ్నించలేక క్రీడాకారులు మదనపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెన్కోలో మొత్తం 8 హైడల్ స్టేషన్లు, 4 థర్మల్ స్టేషన్లు ఉన్నాయి. పాల్వంచ్లో KTPS 5, 6, 7 దశల కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సుమారు 200 మంది క్రీడాకారుల్లో చాలా మంది జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. జెన్కోలో ప్రతి ఏటా టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో కర్మాగారంలో కొన్ని రకాల క్రీడలను నిర్వహిస్తారు. కొన్ని చోట్ల కల్చరల్ పోటీలు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్ని క్రీడల్లోనూ ప్రతిసారి పాతవారే ఉంటున్నారని, కొత్త క్రీడాకారులు తయారు కావడం లేదని, ఇందుకు స్పోర్ట్స్ కౌన్సిల్లో సరైన ప్రోత్సాహం కరువైందని ఆరోపణలున్నాయి. నాలుగేళ్ల క్రితం క్యారమ్స్ లో వెళ్లిన వారు తప్ప ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులే లేరు. కేవలం రాష్ట్ర స్థాయిలో ఆడుతుండడం పరిపాటిగా మారింది. ఇక పలు రకాల క్రీడలు కనుమరుగవుతుండగా అథ్లెటిక్స్ క్రీడలైన జావెలిన్ త్రో, షాట్ పుట్, లాంగ్ జంప్, 300, 400 మీటర్లు రన్నింగ్ తదితర చాడే లేదు. సాంస్కృతిక కార్యక్రమాలను అసలే నిర్వహించడం లేదు. కర్మాగారంలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే KTPS, DAV పాఠశాలల్లోని విద్యార్థులతో నృత్యాలు చేయిస్తున్నారు. మాకు సరైన వసతులు కల్పించి మేము అభివృద్ధి పట్టణంతో పోవడానికి ఇంకొద్దిగా మాకు సహకరిస్తారని మేము మరీ ప్రార్థిస్తున్నాము. అలా చేయటం వల్ల మా యొక్క టాలెంట్ని నలుగురిలో తీసుకెళ్ళడానికి మాకు ఇంకా అవకాశం కల్పించిన వారు అవుతారు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈ కళాకారులకు కానీ, తర్వాత స్పోర్ట్స్ వాళ్ళకు కానీ మాకున్న సమస్యలను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. KTPS విద్యుత్ కళాభారతి క్రీడా మైదానం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇక్కడ ఆటలు ఆడే సమయంలో లక్షలు వెచ్చించి మైదానాన్ని శుభ్రం చేయించి ఆపై వదిలేస్తున్నారు. నెక్స్ట్ టైం క్రీడలు వచ్చేటప్పటికి మైదానం అంతా గడ్డి పెరిగి అపరిశుభ్రంగా మారుతోంది. రోజువారీగా క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేలా ప్రోత్సాహం కరువైంది. మైదానాలు మందుబాబులు, గంజాయి సేవించే వారికి అడ్డాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి స్పోర్ట్స్ కౌన్సిల్లో కొత్త వారికి చోటు ఇవ్వడంతో పాటు దీనిపై మక్కువ ఉన్న వారికి పోస్టులు కట్టబెట్టాలని, ఎన్నికలు నిర్వహించాలని కాంప్లెక్స్ లోని క్రీడాకారులు కోరుతున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అనేది సేవా దృక్పథంతో నడుస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ కొన్నేళ్లుగా పాతవారిని కొనసాగిస్తున్నారు. పోటీకి ఎవరైనా వస్తే ఎన్నిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎవరూ రాకపోవడంతో ఎన్నికలు జరగగా పాతవారిని కొనసాగిస్తున్నారని అనుకుంటున్నారు. అనేక రకాల వాళ్ళు స్పోర్ట్స్ లో ప్రతిభ కనపరిచిన వాళ్ళు ఉన్నప్పటికీ ఆ ప్రతిభ ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని గేమ్స్ లో పంపించడం, వాళ్ళ అనుకూలమైన వాళ్ళని రాష్ట్ర స్థాయి గేమ్స్ కానివ్వండి, జాతీయ స్థాయి గేమ్స్ కానీ, జిల్లా స్థాయి గేమ్స్ కానీ పంపించే పద్ధతి వాళ్ళ ఇదవుతా ఉంది. దీంతో పక్షపాతం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ప్రతిభుండి కూడా గుర్తింపుని నోచుకోని వాళ్ళు వాళ్ళ KTPS లో అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని, అట్లాంటి ప్రతిభని వెనక్కి తీసి ఎవరైతే ప్రతిభ కనపరుస్తా ఉన్నారో ఆ ప్రతిభ కనపరిచే వాళ్ళని ముందు అప్గ్రేడ్ చేసి వాళ్ళని అవసరమైతే ఇంకొంత షైన్ చేసి వాళ్ళని ఇతరత్ర గేమ్స్ పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి కర్మాగారానికి ఉండే స్పోర్ట్స్ కౌన్సిల్ కు చైర్మన్, ప్రెసిడెంట్ గా చీఫ్ ఇంజనీర్ లేదా సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఉంటారు. ఇక స్పోర్ట్స్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకు ప్రతి 2 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చి పోటీలో ఉండే వారి పేర్లను తీసుకుని అభ్యర్థుల్లో క్రీడాకారులకు నచ్చిన వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ KTPS O&M 7వ దశలో ఉన్న జెన్కో సెక్రటరీ పోస్టులో గత 13 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 5, 6వ దశల కర్మాగారాల్లో ఉన్న పోస్టులో
2015 నుంచి కొనసాగుతున్నట్లు స్థానిక క్రీడాకారులు చెబుతున్నారు. ఇక్కడ మాత్రం స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులుగా గత 7 నుంచి 8 సంవత్సరాలు దాటినా సరే ఎన్నికలు లేకుండా ప్రతి 2 సంవత్సరాలకు జరగాల్సిన ఎన్నికలు గతంలో ఉన్న అధికార పార్టీ అండదండలతోటి ఒకలే అధ్యక్షుడు సుమారు 8 సంవత్సరాల చిల్లర ఒకలే కొనసాగుతున్నారు. దానివల్ల నైపుణ్యం ఉన్న ఎంతో మంది క్రీడాకారులని అవకాశాలు లేకుండా ఆటలు ఆడకుండా మన జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడే శక్తి సామర్థ్యాలు ఉన్న క్రీడాకారులు కూడా కేవలం వీళ్ళ తప్పిదాల వల్ల ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్లు అధ్యక్షుల వల్ల ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఉన్నత స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుంటూ ఏళ్ల తరబడి ఆయా పోస్టుల్లో తిష్టవేసి యునానిమస్ గా ఎన్నికైనట్లు చూపిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అర్హత ఉన్న క్రీడాకారులు ఆ పోస్టుల్లోకి రాలేకపోతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో కొత్త వారికి అవకాశం లేకుండా పోతోందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాలమూరు కరువును పారదోలేందుకు రూపొందించిన బృహత్తర ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం కలగాన్ని మిగిల్చింది. పాలమూరు జిల్లాలో కరువు పీడిత ప్రాంతాల్ని సస్యశ్యామలం చేసేందుకు రూపకల్పన చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బాలారిష్టాలపై విసిక్ స్పెషల్. దశాబ్దాల పాలమూరు కరువును పారద్రోలేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 3.5 వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్ చేశారు. పాలమూరు జిల్లాలో లక్షలాది ఎకరాల సాగు యోగ్యమైన భూములు ఉన్నా సాగునీటి వసతి లేని ఈ ప్రాంత ప్రజల దుస్థితిని కళ్లారా చూసి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది వరద జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున డ్రా చేసేలా డిజైన్ చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లు నింపి గ్రావిటీ కెనాల్స్ ద్వారా సాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 33,000 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. నార్లాపూర్ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ ద్వారా కృష్ణానది నుంచి నీటిని డ్రా చేసి అంజనగిరి, ఏదుల, వట్టెం, కర్వేరా, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు నింపి 3 జిల్లాల్లో సాగునీటి ఎద్దడిని తీర్చాలన్నది ఈ పథకం ఉద్దేశం. ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలైన నాటి నుంచి నేటి వరకు అంచనా వ్యయం రెట్టింపుపై దాదాపు 60,000 కోట్లకు చేరుకుంది. అయినా ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఏజెన్సీలకు 1,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండడంతో ఇంకా రిజర్వాయర్లు పూర్తి కాలేదు. రిజర్వాయర్ల నడుమ కాలువల నిర్మాణం పెండింగ్ లో ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఇంకా టెండర్ ప్రక్రియనే మొదలు కాలేదు. ముంపు సమస్యలు, పునరావాసం తిప్పలు ఇంకా నిర్వాసిత ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. నిర్వాసిత కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగం హామీ నెరవేరలేదు. 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి 9 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. దీన్ని బట్టి ఈ ప్రాజెక్టు పై గత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమైంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది జలాలను అక్రమంగా తరలించుకుపోతుంటే ప్రశ్నించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కృష్ణానదిపై ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు సంగమేశ్వరం గురించి, పోతిరెడ్డిపాడు కాలువల విస్తరణ పనుల గురించి గత ప్రభుత్వం నోరు మెదపలేదు. నాడు ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నడుమ ఉన్న లోపాయకారి విధానాలను ఎండగడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కృష్ణానది జలాల వినియోగంలో జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణానది జల వివాదాలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది జల వివాదాలపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో పాలమూరు జిల్లా ప్రజల్లో, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒక బాధ్యతతోటి కూడా దీన్ని సమగ్రంగా సమీక్షించి జూరాల ఎగువ ప్రాంతం నుంచి 72 జీవోను యథాతథంగా అమలు చేస్తూ లక్ష్మీదేవిపల్లి దాకా నీళ్లు తీసుకొని వచ్చి ఎగువ నుండి తల మీద నీళ్లు పోసి ఈ నేలకంతా కూడా ఒక తడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఈ చేస్తున్న పోరాటం అంతా కూడా ఏదో మొత్తం నీటి పంటలకు కాదు, ఆరుదడి పంటల కోసమే ఈ పోరాటం అంతా జరుగుతున్నది. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి
జాతీయ హోదా ఇవ్వలేదు. ఇవాళ 60,000 కోట్ల రూపాయల బడ్జెట్కు చేరుకుందంటే ఆ పాపం మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో ఓట్ల కోసం ఆగస్టులో ఆధారా బాధరాగా నార్లాపూర్ నుంచి నీరు విడుదల చేసినట్టు చేసి 1 ఎకరానికి కూడా నీరు రాలేదు. పాలమూరు ప్రజల్లారా, కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ఎన్నికల సందర్భంగా దాన్ని నిలబెట్టుకునే ప్రక్రియలో ఇవాళ ముందడుగు వేస్తా ఉంది. పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టడంతో పాలమూరు జిల్లా రైతుల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. ఓరుగల్లు మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎర్ర బంగారం ఘాటుకి ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. చీడపీడతో పెరిగిన పెట్టుబడులతో కోలుకోలేని అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు. కొద్దిపాటి పంట దక్కినా దాన్ని అమ్ముకుందామంటే మార్కెట్లో సరైన ధర లభించని పరిస్థితి. కొనబోతే కొరివి అన్నట్లుగా పరిస్థితి మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్మాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం క్రయ విక్రయాలపై గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ ఎన్మాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి సీజన్ మొదలైంది. పంట దిగుబడి చేతికొచ్చిన రైతులు అమ్ముకోవడానికి తీసుకొస్తున్నారు. ప్రధానంగా తేజ రకం, వండర హాటు, సింగిలిపట్టి ఇలాంటి రకాల మిర్చికి సంబంధించినటువంటి ఎక్కువ దిగుబడులు ఇక్కడ వస్తాయి. వరంగల్లో పండే మిర్చికి కూడా చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వరంగల్ ఎన్మాముల మార్కెట్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంత దిగుబడి వచ్చినా అదే రోజు క్రయ విక్రయాలు జరిగిపోతాయి. దానికోసమే వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి మిర్చి కూడా ఇక్కడికి అమ్మకానికి రైతులు తీసుకొస్తారు. ఈసారి ప్రకృతి సహకరించిందా, కాలం ఎలా అయింది, తర్వాత దిగుబడి ఎలా వస్తుంది, వాళ్ళకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అందుతుందా, అసలు ఈసారి ధరకు సంబంధించినటువంటి మార్కెట్లో ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం మనతోటి రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈసారి పంట ఎట్లా వచ్చింది. అన్న నమస్తే. ఏ ఊరన్నా? మా దగ్గర నర్సంపేట. నర్సంపేట అంటేనే మిర్చి బాగా పండుతుంది కదా, ఈసారి ఎట్లుంది? ఈసారి మా మంచిగా పండలే కదా మిర్చి. ఎందుకు? చచ్చుడు మొదలు పెట్టింది. చాలా మంది రైతులు కష్టంతో మందులు కొట్టిరు, అన్ని చేసిర్రు. 1 ఎకరం మిర్చి సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 70,000 దాకా వస్తుంది. లక్ష ఖర్చు పెడతారు. పిండి, మందు కొట్టుడు, కలుపు తీసుడు, కూలోళ్ళకు అన్నింటికి ఇంత చేసి 70,000 ఒక్కొక్క ఎకరానికి పెడతారు కదా, ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా మంచిగా పంట పడితే? మంచిగా పంట పడితేనా 2 లక్షలు వస్తాయి, 1,50,000 వస్తాయి. దాన్ని మనం పట్టించి రేటు ఉంటేనే దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఎట్లుంది పంట? ఎంత వచ్చింది? అమ్ముకోవడానికి వచ్చినావు కదా, ధరలు ఎట్లున్నాయి? 13,000, 20,000 చిల్లర లేదు, తొక్కనున్నది. నంబరు 21,500 పెట్టిరు అంతే. ఇక తర్వాత మొత్తం 12,000, 10,000. అన్న ఏ ఊరే మీది? ఎక్కడి నుంచో తీసుకొచ్చింది? ఏ రకం మిర్చి పంట ఎక్కువ మీ దగ్గర సాగవుతుంది? మాది రుద్రగూడెం మండలం నల్లవెల్లి వచ్చేసి ఎన్మాముల మార్కెట్కి తీసుకొచ్చినాం. మిర్చి తేజ మిర్చి సూపర్ రెడ్ తెచ్చాము. చెప్పింది 20,500 మార్కెట్ రేటు చెప్పి తీసుకోవడంలో మార్కెట్ వ్యాపారులు 10,000, 12,000, 11,000 వాళ్ళకి ఇష్టానికి అనుసారంగా మామూలు ధరలు అడిగి ఆల్రెడీ కాంటాలు అవుతున్నాయి. ఏం చేయలేని పరిస్థితిలో మేము ఈరోజు ఎవరి మొఖాలు వాళ్ళు చూసుకుంటూ బతుకుతున్నటువంటి సందర్భం. పంట మీ దగ్గర ప్రతిసారి ఈసారి ఎట్లుంది? ప్రకృతి లాస్ట్ ఇయర్ కూడా చాలా పంట దెబ్బతిన్నట్టుంది వర్షాలు పడితోటి. ఈసారి ఎట్లుంది? గత సంవత్సరానికంటే ఈ సంవత్సరము వర్ష ప్రభావం మామూలుగా పడి అది మన కాపుకొచ్చిన తర్వాత పడ్డది. ఆ పడ్డ దాని మీద ఎఫెక్టు మచ్చ ఎక్కువ శాతం వెళ్ళింది. ఆ మచ్చ ఎక్కువ శాతం వెళ్ళినటువంటి మిర్చిని ఏరు చేయడానికే ఎక్కువ ఖర్చు అయింది. ఆ ఖర్చును అట్లా విడదీసి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ మార్కెట్లో ధర దయనీయ పరిస్థితిలో ఆగమైపోతున్నటువంటి సందర్భం. మన వరంగల్ మిర్చికి చాలా చోట్ల డిమాండ్ ఉంటుంది. ధరలు ఎట్లున్నాయి? లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడికి తీసుకొచ్చింది కదా, మీరు అనుకున్నటువంటి ధర వచ్చిందా? ఇవాళ మార్కెట్ జెండా పాట అన్నది 20,500 రూపాయలు ఇవాళ అయింది. అక్కడి నుంచి కిందికి 10,000 నుంచి 13,000, 12,000, 11,000, 15,000 ద్వారానే ఈ దళారులు కొనుగోలు జరిగింది. రైతులకు ఎట్లాంటి గిట్టుబాటు లేదు సార్. ఇలా మా దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి దళారులు ఎట్లాంటి అన్యాయం జరగకుండా చేసి ఒక సరి అయిన గిట్టుబాటు ధర మా రైతులకు చేయాలని ఆ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తిగా రైతుల మధ్యలో మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు పంట వేసినాం? 20 గుంటలు వేసిన సార్. ఉన్నదే నాకు 20 గుంటలు. 20 గుంటలు వేస్తే ఎంత ధర 30,000, 40,000 దాకా ఖర్చు వచ్చింది. 2 బస్తాలు పట్టుకొచ్చారు సార్. ఎందుకు 2 బస్తాలే? 2 బస్తాలు అంత రాలేదు దిగుబడి. అంత వానతోని అంత చచ్చినాయి, కొన్ని చచ్చినాయి, కొన్ని అంత పూత అంతా మాడిపోయింది. ఎంత మందు కొట్టినా కానీ దక్కలే. ఏ రకమేసినావు మిర్చి? సన్నదే తేజ మంచి 770 రూపాయలు ఒక సంచికి ప్యాకెట్కు.
అయినా దిగుబడి రాలేదు సార్. అంత కుచ్చు వచ్చింది. కుచ్చుకి ఎంత మందు కొట్టినా ఏం చేసినా 2 బస్తాలు వైరస్ వచ్చింది. 2 బస్తాలు అయినాయి. ఇంకో ఈ ధర గిట్లా అవుతాయి సార్. 12,000 13,000 సార్. నేను పెట్టాను 40,000, 2 బస్తాలు పండినాయి. ఇప్పుడు 15,000 పడ్డాయి నాకు. ఎట్లుంది ధరలు ఈసారి మార్కెట్కి వచ్చింది కదా, మార్కెట్కి వచ్చినాక ధరలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎందుకు తక్కువ ధర పెడుతున్నారు అనిపిస్తుంది? ఒక ఎకరానికి వచ్చేసి పెట్టుబడి 70,000 రూపాయల దానికి వస్తుంది. దానికి వయ్యారి బామ అనేది ఒకటి దోమ అటాక్ అయ్యి విపరీతమైనటువంటి వాతావరణం అనుకూలించక నష్టపోయి ఎకరాన 3 క్వింటన్లు 4 క్వింటన్లు వెళ్తుంది అనుకున్నాం. అదే విధంగా వెళ్ళింది. అయితే అదే విధంగా ఉన్న 2 బత్తాలు 3 బత్తాలు నర్సంపేట వరంగల్ మార్కెట్ కేసుకి వస్తే ఖమ్మంలో ఒక రేటు, వరంగల్లో ఒక రేటు. జెండా పాట అని 20,500 రూపాయలు ఒకసారి ప్రకటిస్తారు, 21,200 ఒకసారి ప్రకటిస్తారు, 23,000 రూపాయలని ఒకసారి ప్రకటిస్తారు. రకరకాలుగా ప్రకటిస్తాను. ఈ రోజు 20,500 రూపాయలు జెండా పాటకు ప్రకటించి 11,000 కంచి స్టార్ట్ చేసింది సార్. 19,000 రూపాయలు అంటాను, అది ఒకటే బస్తాగా అమ్ముతాను, ఒకటే బస్తా. మళ్ళీ 18,500 అంటాను, ఒక 2 బస్తాలే. మిగతా బస్తాలు 20 బత్తాలు 10 బత్తాలు 15 బత్తాలు ఉంటాయి. 11,000 12,000 15,000 కాంచి లాస్ట్ అమ్ముకొని మమ్మల్ని ఈ మధ్య దళారులు మమ్మల్ని ఆగం చేస్తాను సార్. మిర్చి పంట ఎట్లొచ్చింది ఈసారి? లాస్ట్ ఇయర్కు ఇయర్కు పోలిస్తే దిగుబడి ఎట్లా వచ్చింది? పంట మంచిగా వచ్చిందా? ధర ఎందుకు తగ్గుతుంది అసలు? ధర అంటే వాళ్ళు సార్ ఈసారి మిర్చి ఏమైందంటే వానలతో తెల్లదోమ వచ్చింది. తెల్లదోమతో పూత మోపున అందింది. అది పూత మోపున తెల్లదోమ మాడిపోయింది. దాంతో వైరస్ మన దొబ్బ వచ్చింది కదా, వైరస్ ముద్ద, పసుపు ముద్ద అనేది వచ్చింది. దీంతో నెరక కింద పడగానే గింత అవుతుంది. దాంతో పిండి రాలే, కాపబడలే. దాంతో మచ్చ వచ్చింది. 1 ఎకరా 2 ఎకరాలు పెడితే నేను 3 బస్తాలు మంచి మేలుకాయ వెళ్ళింది, 6 బస్తాలు తాలుకాయ వెళ్ళింది. రేటు 20,500 ఇవ్వాలి. లాస్ట్కు 15, 11, 12,000 అంటారు. చెప్పుడేమో 20,000 చెప్తాను కదా, మీకు అందరికి 20,000 వస్తుంది. ఎట్లా ఉంటుంది? ఎట్లా ధర పెడుతుంటారు? చెప్పుడో 20 మార్కెట్ ఫోన్ చేస్తే ఎట్లా అంటారు? 20,000, 22,000 అంటారు. లాస్ట్ ఇడికి వచ్చినాక అట్లా అని ఏదో రేటుకి ఇచ్చిపోతారు రైతులు సార్. ఎట్లుంది తోటలు? అంటే తోట పెట్టినప్పుడు ఎట్లా అనుకున్నారు? ఈసారి కాలం ఎట్లా అనిపించింది? చివరికి పంట నీ చేతికి వచ్చే టైంకి ఎట్లుంది? తోట పెట్టినప్పుడు మంచిగా అనిపించింది. తోట పెట్టినప్పుడు కూడా రైతులు ఉత్సాహం ఎట్లా చేశారంటే, ఇక్కడ మన కమిషన్దారులు దళాలదారులు 25,000 ఉంది, 26 ఉంది, 730 వరకు పోతుంది, అంటే 30,000 వరకు కొనుగోలు పోతుంది 7 అని రైతులకు ఉత్సాహం చేసిర్రు. రైతులు ఏం చేశారంటే, పెట్టుబడులు మంచి పెడితే బాగా దిగుబడి వస్తుంది ఉద్దేశంతో బయట నుంచి అంటే వడ్డీకి తీసుకొచ్చి ఫర్టిలైజర్ షాప్లో పోతే 1000 రూపీస్ మన ఫర్టిలైజర్ లిక్విడ్కి 1,500 అట్లా చెప్తున్నా కానీ రైతులకు తెలియదు. అంటే వీడు స్టడీ పరంగా లేరని ఎంత పడితే అంత తీసుకొచ్చి ఏ మంది అంటే ఆ మంది కొట్టిర్రు కానీ అంటే చదువు లేక వీళ్ళకి ఉపయోగం లేదు. గజ్జి ముడత అని, బొబ్బెర అని, జమిని అని, ఇది మన తెగుళ్ళు మన ఇవన్నీ వచ్చినాయి. అయినా వచ్చినా కానీ రైతులు ఎదుర్కొన్నారు కానీ మళ్ళీ ఇక్కడికి కూలీల రేట్లు మాత్రం 300. కూలీల రేట్లు 300 పెట్టి తీసుకొస్తే ఇక్కడ 20,500 రూపాయలు జెండపాట చేసి, అది కూడా ఒక్క కూటుకే. ఆ మిర్చి మళ్ళీ ఇప్పుడు 13,000 పడ్డ మిర్చి చూడండి, 2 ట్రయల్ చేయండి, 2 సేమ్. అది పెద్ద కుట్టని పెట్టిరా, మరి చిన్న కుట్టని పెట్టలేరా? అది ఒకటి గమనించాలి. మళ్ళీ మార్కెట్ మీద కూడా కలెక్టర్ కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ కమిషన్దారుల మీద, ఈ బోకర్ల మీద కలెక్టర్లు కానీ ప్రభుత్వం కానీ కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకు మరి రైతులే దేశానికి ఎన్నుముక్కలు అంటారు, మళ్ళీ రైతుల మీదనే ఎంత మోసం చేస్తున్నారు ఎందుకు? నిన్న పడ్డ 13,000 మిర్చికి ఒక రాత్రి ఎన్ని ఉన్నారు రైతులు కదా, అరిగోసబడ్డారు చలికి, ఆ దోమలకు అరిగోసబడి మళ్ళీ ఇవాళ కూడా ఇంకో 500, 300 తక్కువ అడుగుతున్నారట. తలకాయ పట్టుకుంటూ గిట్టుబాటు ధర లేక రైతులు తలకాయ పట్టుకుంటారు. దీన్ని కూడా ప్రభుత్వం కొన్ని కొంచెం దృష్టి పెట్టి ఈ బోకర్ దళాలను కొంచెం ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లుంది ఈసారి పంట? ఏ రకం పట్టుకొచ్చినావు? ఎట్లుంది అసలు? ఎంత దిగుబడి వచ్చింది? ఇక్కడికి వచ్చినాక రేట్ ఎట్లుంది? రేటు ఏముంది అన్న, కొనబోతే కొరికి అనబోతే దానికో రేట్ ఎక్కువ, దానికో రేటు తక్కువనే. అన్నీ ఒక్క తీరునే రైతు ఉండే మంచి ఒక్కొక్కలం లక్షలు పెడతా ఉంటివి, చేస్తా ఉంటివి. కూలీలో చూడకపోతే మండి పడుతుంది. ఏ సంపాదన చేయాలంటే మేము చేసినా లాభం లేదు. అసలు ధరలు తగ్గడానికి కారణం ఏంటి? పెడుతున్నటువంటి రైతులు ఆరోపిస్తున్నటువంటి దళారీ వ్యవస్థ కావచ్చు, దీని అన్నింటి మీద మార్కెట్ యంత్రాంగం ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ వేణుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి దిగుబడులు ఏ విధంగా వస్తున్నాయి, సీజన్కి సంబంధించినటువంటి ధరలు ఎలా ఉన్నాయి, ఏ రకం మిర్చికి ఎలాంటి ధర వస్తుంది ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి మార్కెట్ కార్యదర్శి ఆయన మాట్లాడతాం. సార్, మిర్చి అనగానే వరంగల్ వేణుమాముల మార్కెట్ చాలామంది గుర్తుకొస్తుంది. ఈసారి క్రయ విక్రయాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి? ఏ రకాల మిర్చి ఇప్పుడు వస్తున్నది? ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డ్లోనికి ఒక సుమారుగా 5-6 రకాలు మిర్చి రాబడులు రావడం జరుగుతున్నది. ముఖ్యంగా తేజ రకమే ఇప్పుడు ప్రధానంగా వస్తుంది.
38,000 బస్తాలు ఇప్పటి వరకు ఒక వారం రోజుల నుంచి మార్కెట్ యార్డ్కు సరుకులు రావడం జరుగుతుంది. 23,000 రూపాయలు హైయెస్ట్ గా ఇప్పటి వరకు ఇక్కడ రికార్డ్ అయింది. దానికి కిందికి క్వాలిటీని బట్టి ధరలను వ్యాపారస్తులు నిర్ణయించడం జరుగుతున్నది. సార్ అంటే మీరేమో హైయెస్ట్ రేటు 23,000 నుంచి 25,000 వరకు కూడా ఉంటుంది ఇట్లా చెప్తున్నారు, కానీ 10,000 12,000 కూడా మించట్లేదు అనేది రైతులు చెప్తున్నారు. దీనికి వ్యాపారులు అనేక సాకులు చెప్పి ఒక మాయాజాలాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది రైతులు చెప్తున్నటువంటి ఆవేదన. ఏ రైతులైతే వారి యొక్క సరుకు నాకు ధర రాలేదని భావిస్తారో అప్పుడు తప్పనిసరి వచ్చి మా అధికారులను మమ్మల్ని సంప్రదిస్తే అక్కడికి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఆ సరుకును పరిశీలించి తప్పనిసరి వ్యాపారస్తులతో మాట్లాడి రైతుకు న్యాయం చేయడానికి మేము 100% పనిచేయడానికే ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాం. కోల్డ్ స్టోరేజ్లో ఎంత మేరకు మిర్చి ఉంది అనుకుంటున్నారు? ఈసారి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లలో వ్యాపారస్తుల కన్నా సరుకు ఎక్కువ రైతులది ఉన్నది. మేము గమనించిన దాని ప్రకారంగా చూస్తే లక్షల క్వింటాల సరుకు ఈరోజు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతము రైతులది ఉన్నది. మరి 80,000, 70,000, 60,000, 50,000 పలికినటువంటి లాస్ట్ ఇయర్ ధరలు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ధరలను మార్కెట్లో జరుగుతున్నవి. దీనికి ఇంటర్నేషనల్ కారణం అంటున్నారు, ఇంటర్నేషనల్ ప్రభావం అంటున్నారు, బయటకు ఎక్స్పోర్ట్ లేదంటున్నారు. అదంతా ప్రైవేటు వ్యాపారస్తుల యొక్క భాగస్వామ్యంలో నడుస్తున్నది కాబట్టి దీనికి గవర్నమెంట్ ఎంఎస్పి లేదు కాబట్టి డిమాండ్ సప్లై మీదనే ఆధారపడి ఉన్నదని మేము భావించడం జరుగుతుంది. మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోవట్లేదు అనేది ఒక ఉన్నది. ఇట్లాంటి ఆవేదనలు కూడా రైతులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? తప్పనిసరి జెండా పాట జరిగే సందర్భంలో, తప్పనిసరి కాంటాలు జరిగే సందర్భంలో, బీట్లు జరిగే సందర్భంలో మన యొక్క మార్కెట్ కమిటీ స్టాఫ్ మొత్తం కూడా యార్డ్లో ఉండడం జరుగుతుంది సార్. లేరు అనేటటువంటిది విషయం లేదు. కాబట్టి వారికి ఏది సమస్య వచ్చినా కానీ అక్కడ కూడా మార్కెట్ యార్డ్లో కూడా ఆఫీసు మార్కెట్ చిల్లి వ్యాపారస్తులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించింది ఆ కార్యాలయం ఉన్నది. నిమిషంలో అక్కడికి వచ్చి ఫిర్యాదు చేసినా కానీ మేము వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటాం. రైతుల పక్షాన మార్కెట్ కమిటీ 100% నిలబడుతుందని భావిస్తున్నాం సార్. అయితే ఈసారి కాలం అనుకున్నంతగా కలిసి రాలేదు. పెట్టుబడులు పెరిగిపోయాయి, దిగుబడి తగ్గిపోయింది. ఆశలతోటి మార్కెట్కి వస్తే సరైనటువంటి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. తెలంగాణలో స్మాల్ బ్రేక్, స్టే ట్యూన్డ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. సొంత పార్టీ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టడంతో పండిత్ వినీత చైర్పర్సన్ పదవి కోల్పోయారు. కొత్త చైర్పర్సన్ ఎంపికపై అధికారులు ప్రక్రియ మొదలుపెట్టడంతో గులాబీ పార్టీలో చైర్పర్సన్ కోసం పోటాపోటీ నెలకొంది. చైర్మన్ పీఠం చేజారకుండా ఆ పార్టీ తమ కౌన్సిలర్స్ ని క్యాంపుకు తరలించింది. మరోపక్క తమ పార్టీని మున్సిపాలిటీలో కోరుకుంటున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చెప్తుండటం చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆర్మూరు పట్టణ మున్సిపల్ పీఠం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మున్సిపల్ పీఠాన్ని చేజార్చుకోకుండా గులాబీ పార్టీ పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తుంటే ఆర్మూరు బల్దియాపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేక అసంతృప్తి వర్గాన్ని చేరదీస్తోంది. చైర్పర్సన్ పండిత్ వినీత తన పదవిని కోల్పోవడంతో ఆమె గులాబీ పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఆమెతో పాటు 12 మంది కౌన్సిలర్లు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చైర్పర్సన్ పండిత్ వినీతపై అసంతృప్తిలో ఉన్న గులాబీ అధిష్టానం ఆమెపై తమ పార్టీ కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం పెట్టించింది. బల పరీక్షలో చైర్పర్సన్ ఓడిపోయారు. ఫలితంగా ఆమె తన పదవిని కోల్పోయారు. దీంతో కొత్త చైర్పర్సన్ ఎన్నిక కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో పార్టీలన్నీ సన్నద్దమవుతున్నాయి. గులాబీ పార్టీలో చైర్పర్సన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చైర్పర్సన్ రేస్ లో ఖాందేశ్ సంగీత, వన్నెల్ దేవి లావణ్యల మధ్య పోటీ ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా గత మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. ప్రస్తుతం 36 మంది సభ్యులకు గాను బీఆర్ఎస్ కు 20 మంది సభ్యుల బలం ఉంది. 17 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండగా 2 స్వతంత్రులు, మరో ఎంఐఎం కౌన్సిలర్లు బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నారు.
బీజేపీకి 4 కౌన్సిలర్ల బలం ఉంది. చైర్పర్సన్ పదవి కోల్పోయిన పండిత్ వినీత వర్గంలో 12 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. పండిత్ వినీత తన వర్గం కౌన్సిలర్లతో త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెలాఖరులోగా చైర్పర్సన్ ఎంపిక చేయనుండటంతో పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. చైర్మన్ పీఠం గులాబీ పార్టీకి దక్కే ఛాన్స్ ఉన్నా ఆ పార్టీలో చైర్పర్సన్ కు తీవ్ర పోటీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. చైర్పర్సన్ ఎన్నిక సమావేశానికి 25 మంది హాజరైతే ఎన్నిక సమావేశం నిర్వహిస్తారు. మ్యాజిక్ ఫిగర్ 19 మంది మెజారిటీ కౌన్సిలర్లు ఎవరికి ఓటేస్తే వాళ్ళు చైర్పర్సన్ గా ఎన్నికవుతారు. చైర్పర్సన్ ఎవరన్నది త్వరలో తేలనుంది. సాధారణంగా దొంగలు డబ్బు, నగలు ఉండే ప్రదేశాలు టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతూ ఉంటారు. కానీ కరీంనగర్ జిల్లాలో కొద్ది రోజులుగా జరుగుతున్న చోరీలు సర్కారీ కార్యాలయాలు టార్గెట్ గా జరుగుతున్నాయి. తీరా ఆ దొంగలెవరో గానీ ఎత్తుకెళ్తున్నది డబ్బో, నగలో కాదు, కేవలం కాగితాలు ఉండే ఫైల్స్, సమాచారం దాచి ఉంచే కంప్యూటర్లు. అంటే ఇదేదో అనుమానం కలిగించే అంశమే కదా అంటున్నారు జనం. కొత్త సర్కారు వచ్చాక రికార్డులు, ఫైళ్లు మాయం చేసే అవసరం ఎవరికుంటుందో మరి. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యాక కొద్ది రోజులకు గత అక్టోబర్లో అప్పటి కలెక్టర్ గోపిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయన నివాసం ఉండే కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కలెక్టర్ కు సంబంధించిన ఫైళ్లు, ఇతర సర్టిఫికెట్లు ఎత్తుకెళ్లాడు. మళ్లీ ఎన్నికలైపోయి కొత్త సర్కార్ కొలువు తీరాక సరిగ్గా 18 రోజులకు అంటే డిసెంబర్ 25న కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలోనే ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దొంగలు పడి కీలకమైన ఫైళ్లు ఎత్తుకెళ్లారు. మళ్లీ మొన్న ఆదివారం రోజున జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఇరిగేషన్ శాఖ 5వ డివిజన్ ఈఈ కార్యాలయంలో దొంగలు పడి ఓ 4 కంప్యూటర్లు, సిపియు, 3 ప్రింటర్లు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు, కార్యాలయ అధికారులు చెబుతున్నారు. బీరువాలోని ఫైళ్లు కూడా ఎత్తుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ 3 కేసుల్లోనూ సమాచార దోపిడీ జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మేము వచ్చి చూశారు, వెనక ముందట తాళాలు కలిగి ఉన్నాయి, వెనకకెళ్ళి కంప్యూటర్లు తీసుకుని వెళ్ళిందని తెలిసింది. 5 కంప్యూటర్లు, 5 సిపిలు, 3 మన ప్రింటర్లు. ఇక అన్ని ఆఫీస్ వర్క్ గురించి ఉంటాయి. అన్ని వర్క్స్ ఏమన్నా మెయిన్ కెనాలి ఉంటాయి, ఫీల్డ్ ఇది మన చెక్ డ్యామ్స్ కానీ మరి జనరల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ వర్క్స్ కూడా ఉంటాయి. దానిలో కంప్యూటర్లో చేస్తాము. హార్డ్ కాపీస్ ఉంటాయి కానీ ఓన్లీ ప్రింట్ వేయడం అని దానిలో ఉంటాయి. అది ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నా కూడా మామూలుగా ఫైల్స్ ఉంటాయి కదా సార్, ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి దాదాపు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, హెడ్ ఆఫీసర్ ఉంటాయి, సర్కిల్ ఆఫీసర్ ఉంటాయి, కిఎన్స్ ఆఫీసులు ఉంటాయి. మా దగ్గర లేకుండా అక్కడ కూడా ఉంటాయి రికార్డ్స్. నేను 5 గంటలకు వస్తా, మళ్ళా 7 గంటలకు సార్లు వచ్చినాక వెళ్ళిపోతా సార్. వచ్చారు, చూసారు, తాళం తీసున్నది, అది పక్కకు జరిగి ఉన్నది. అరే గిట్టెట్లా అయిపోయిందని మీద వస్తే రాలే, కట్టకబెట్టున్నది. మళ్ళీ వెనక చూసారు, తలుపు తీసుకున్నాను సార్. చూసే వరకు నాకు కాళ్ళు ఎక్కడానికి సార్లకు ఫోన్ చేసిన సార్, సూపరింటెండెంట్ చేసిన, రాజు సార్ చేసిన వాళ్ళే వచ్చారు సార్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేవలం ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ గా జరుగుతున్న దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. 3 నెలల వ్యవధిలో 3 చోరీలు జరగగా తాజాగా జరిగిన 2 చోరీల్లో కీలకమైన ఫైళ్లు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. అక్టోబర్ చివర్లో ఏకంగా జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో చోరీ జరిగిన తరువాతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనాలు జరుగుతుండడం గమనార్హం. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ చోరీ విషయాన్ని అప్పట్లో గోప్యంగా ఉంచినప్పటికీ నేరుగా బదిలీ అయిన కలెక్టర్ గోపి ఫిర్యాదుతో విషయం బయటపడింది. పోలీసులు దొంగను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. దొంగను అరెస్టు చేసి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 25న కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగిన చోరీలో కీలకమైన ఫైళ్లు మాయమైనా ఇప్పటి వరకు దొంగ ఎవరు, ఏమేం చోరీకి గురయ్యాయన్నది బయట పెట్టలేదు. కేవలం ఓ దొంగకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఫోటో ఒకటే పోలీసులు బహిర్గతం చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన ఆస్తుల కొనుగోలు, అమ్మకాల డేటా, భూములు, ఇండ్ల రిజిస్ట్రేషన్ సమాచారం వంటివి ఏమైనా పోయాయా, పోతే వాటి వల్ల జరిగే నష్టం ఏమిటన్నది తేలాల్సి ఉంది. లేదంటే గతంలో జరిగిన ఏవైనా అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు వాటిని మాయం చేశారా అన్న అనుమానాలు కూడా తేలాల్సి ఉంది. ఇవేమీ బయటకు రాలేదు. ఇంతలోనే ఆదివారం రోజున ఎల్ఎండి కాలనీలోని ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 5 ఆఫీస్ లో కంప్యూటర్లు, ఫైళ్లు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ ఆఫీస్ లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారంతో పాటు కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనుల సమాచారం,
చెక్ డ్యాంల నిర్మాణ వివరాలు, చెరువుల మరమ్మతుల సమాచారం, ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్లు, సిబ్బందికి సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏమేం ఫైళ్లు మాయమయ్యాయన్నది అంతు చిక్కకుండా పోయింది. క్లూస్ టీమ్ సహాయంతో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎల్ఎండి పోలీసులు చెప్తున్నారు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరిగేషన్ ఈవీఆర్ ఆఫీస్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి రివర్ ఫ్రంట్ సంబంధించిన సెక్షన్లో ఒక 4 సిస్టమ్స్ అండ్ సిపియూస్ దొంగతనం జరిగినాయి. దానికి సంబంధించి క్లూస్ టీమ్ని పిలిపించి ఏమైనా క్లూస్ దొరికితే వెరిఫై చేస్తున్నాము. 4 మానిటర్స్ అండ్ సిపియూస్ పోయినాయి. సర్కార్ కార్యాలయాల్లో దొంగతనాలు జరగడం, కంప్యూటర్లతో పాటు రికార్డులు ఎత్తుకెళ్తుండడాన్ని గమనిస్తుంటే కావాలనే రికార్డులు మాయం చేసేందుకు ఎవరైనా కుట్ర చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆదివారం చోరీ జరిగిన ఇరిగేషన్ కార్యాలయంలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడం, వాచ్మ్యాన్ ను కూడా నియమించకపోవడం ఆదివారం పూట ప్లాన్ చేసి మరీ దొంగతనం చేసినట్లుగా కనిపిస్తోంది. నిజంగా దొంగలైతే నగదు, నగలు వంటి వాటి కోసం వస్తుంటారు. కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో మాత్రమే ఎందుకు దొంగతనాలు చేస్తున్నారన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం రికార్డులకు సంబంధించిన ఫైళ్లు తప్ప విలువైన వస్తువులేవి సాధారణంగా ఉండవు. కేవలం రికార్డుల కోసమే దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికుంటుందన్నది పోలీసులు తేల్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దొంగలు వాడడం ఎక్కడ పడతారు? దొంగలు నగలున్న కాడ, డబ్బులున్న కాడ, లేదా ఇళ్లలో చోరీ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటి దొంగలే కావాలని గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు చేసి అవి ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ డాక్యుమెంట్లను దొంగిలించి సాక్ష్యాధారాలు లేకుండా చెరిపివేయాలనే కుట్రలో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. అట్లాగే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడము, సెక్యూరిటీ లేకపోవడము, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాలు ఉండాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. అట్లాగే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎక్కడైతే నిల్వ చేస్తామో అక్కడ సీసీ కెమెరాలు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఇప్పటికీ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సహా మరో 2 సర్కారీ కార్యాలయాల్లో జరిగిన చోరీల నేపథ్యంలో పోలీసులు వీటి వెనుక ఉన్న అసలు కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. దొంగలెవరన్నది తేల్చడంతో పాటు ఆ వివరాలు బహిర్గతం చేయడం ద్వారా అసలు దొంగతనం వెనుక ఉన్న అనుమానాలు కూడా తీర్చిన వారవుతారని ప్రజలు కోరుతున్నారు. కొసమెరుపు ఏంటంటే గత ఆదివారం చోరీ జరిగిన ఇరిగేషన్ కార్యాలయంలో ఈ రోజు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం రాత్రి వేళల్లో పిల్లలు పెద్దలు గజగజ వణికిపోతున్నారు. చలి కారణంగా ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు జలుబు, దగ్గు, ఆస్తమాతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. జగిత్యాల జిల్లాలో వాతావరణ మార్పుల కారణంతో జలుబు, దగ్గు, ఆస్తమాతో హాస్పిటల్స్ పాలవుతున్నారు జనం. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. జ్వరం వస్తుంది, దగ్గు, జలుబు, కాలు గుంజుడు, మొత్తం కొత్తలకాయ పనిచేస్తలేదు, దిమాగ్ పనిచేస్తలేదు, కాలు గుంజుడు, కడుపంతా నొచ్చుడు, చలి పెట్టుడు, సన్నగా మొత్తం అంతా టైట్గా ఉండడు, గ్యాస్ట్రిక్ 9 రోజులే దగ్గర. చలి అవుతుంది, చలితో జ్వరం వస్తుంది, ఇంకా దగ్గు వస్తుంది మనకు. దానికోసం ఇట్లా రావడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనకు చూస్తారు, ఇక్కడ బెడ్ మీద కూర్చోవడం జరిగినది. ఇక్కడ డాక్టర్స్ ఇంకా ఇక్కడ వాళ్ళు లేరు, అందుకోసం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చూస్తారు ఇక్కడ. జగిత్యాల సివిల్ హాస్పిటల్ కి రోజుకు 800 మంది వస్తూ ఉంటే అందులో 300 మంది జలుబు, జ్వరం, దగ్గు, ఆస్తమాతో వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ కి ఓపీ పెరిగింది. వాతావరణం అంత మంచిగా లేదు, అందుకే వచ్చినాం. 5 రోజులే మందులు ఇస్తుండ్రు, సూదులు గోళీలు వాడుతున్నాం కానీ తగ్గుతలేదు. ఏమున్నది ఇక మా మనసుకే మంచిగా లేదు. మళ్ళా ఆయనకు దగ్గు, దమ్ము, ఇక 5 రోజుల చూంది ఇక్కడనే ఉంటుంది. చలి మస్తున్నది, చలి ఎందుకు లేదు బట్టి అంత చలితోటే మరి ఎక్కువ. చలి, జ్వరం అడ్మిట్ అయినాం, 10 రోజులు అవుతుంది. జ్వరము, దగ్గు, జలుబు, చలికాలం ఏమో కానీ తెమిడి టెస్ట్ ఇచ్చినాం, ఇంకా రిపోర్ట్లు అవి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు చలికి బయటకు రాకూడదంటున్నారు. ఒకవేళ వచ్చినా మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఇక చలికాలంలో హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తోందంటున్నారు వైద్యులు. హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కోవిడ్లో అయితే ఎట్లా మనం మాస్కులు వాడినామో అలాగా మాస్కులు కానీ లేదంటే మామూలు మఫ్లర్స్ లాగా ఉంటాయి, ఇప్పుడు చలికాలంలో మనం వాడుతుంటాం కదా, వాటిని మనం ముక్కుకి, చెవులకి, మూతికి, శ్వాస పీల్చుకునే రంధ్రాల్లో పెట్టుకుంటే కొంచెం ఆవిరి లాంటి వేడి గాలి వెళ్ళడం వల్ల మనం వీటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రాత్రి కానీ ప్రొద్దున కానీ బయటకు వెళ్లకుండా
ఈ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు బయటకు వెళ్లకుండా కొంచెం కాపాడుకుంటే చాలా వరకు మనం వీటి నుంచి అవాయిడ్ చేయొచ్చు. చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో నూతన ఉత్తేజం, మానసిక ఉల్లాసం నింపడానికి వనభోజన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు గోదావరి ఖని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపోలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్మికులు ఆటపాటలతో సందడి చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. Gracias.